హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 341కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి మనని టెక్నాలజీ పరంగా ఏ రకంగా చీట్ చేస్తారు జనాలు అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఈ మధ్య మనకి పొలిటికల్గా సందరించుకున్న ఒక టాపిక్ మీద అయితే నాకు ఈ ఆలోచన అయితే వచ్చిందనమాట. సో అందువల్ల మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే దాని మీద అయితే నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. టెక్నాలజీ పరంగా మనం ఎందులో ఉంటున్నాము, సో టెక్నాలజీ మనం ఎలా చీట్ చేస్తుంది అనేది ఈ వీడియో సారాంశం అనమాట. సో ఈ వీడియో చూసి మీరు కొంతమంది అయితే కొన్ని కామెంట్లు పెట్టారు, ఈ వీడియో చూసిన తర్వాత ఇలా చేయాలన్న ఆలోచన కొంతమందికి వస్తుందేమో అని చెప్పేసి. సో దాని అన్నిటికి సంబంధించి నేను మరో వీడియో అయితే చేస్తాను, వాటికి రిప్లై ఇస్తూ. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే ఆ వీడియో లింక్ అయితే వదిలేస్తాను. సో అక్కడి నుంచి ఆ వీడియో చూడొచ్చు. సో ఇప్పుడు మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి, హానర్ 20 Pro. సో అంటే హానర్ వ్యూ 20కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్కి సంబంధించి మనకి స్పెక్స్ అయితే బయటకు వచ్చినమాట. ఈ మొబైల్ కనుక చూసుకుంటే మనకి ఇది మనకి కొత్త కెమెరాతో అయితే రాబోతుంది. అంటే సోనీ ఐమాక్స్ 600 సిరీస్తో అయితే ఈ మొబైల్ కెమెరా అయితే రాబోతుంది. ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి అయితే అంటున్నారు. ఇందులో కనుక మనం డిస్ప్లే చూసుకుంటే మనకి ఫుల్ విజన్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుందని తెలుస్తుంది. పంచుబోల్తో అయితే ఈ మొబైల్ డిస్ప్లే అయితే ఉంటుందంట. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది, OLED డిస్ప్లే. సో ఇంకా అలాగే మనం ఇందులో స్టోరేజ్ కనుక చూసుకున్నట్టయితే 128 GB స్టోరేజ్ ఉంటుంది, 6 GB ర్యామ్తో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 980 ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. రేర్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా సోనీ ఐమాక్స్ 600 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. మరొకటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో లెన్స్ అంట. అంటే 3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సో మనకి ఇది పంచ్ హోల్తో రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. పాపప్ టెక్నాలజీ అయితే ఉండకపోవచ్చు. వీళ్ళు గతంలో తీసుకొచ్చిన ఏదైతే హానర్ వ్యూ 20 ఉందో, సో అదే రకంగా అయితే మనకి పంచువోల్తో ఈ మొబైల్ అయితే రావచ్చు అన్నట్టుగా అయితే ఉంది. ఇంకా ఈ మొబైల్లోని బ్యాటరీ కనుక చూసుకుంటే 3650 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ని చైనాలో అయితే చాలా తొందరగా అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉంది. దీని ప్రైస్ కూడా చూసుకుంటే 30,800 రూపాయల వరకు చైనా ప్రైజు ఉండొచ్చు అన్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. సో చూద్దాం, మనకి ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే తెస్తుంది హానర్ వచ్చేసరికి. ఇక అలాగే వచ్చేసరికి మన హానర్ గాలా ఫెస్టివల్ సేల్స్ ఈ రోజు నుంచి అయితే మొదలైనవి. మనకి ఇందులో వచ్చేసరికి హానర్ సంబంధించిన అన్ని మొబైల్స్ మీద వీళ్ళు వచ్చేసరికి డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా హానర్ మొబైల్ ఏమైనా తీసుకోవాలనుకుంటే నన్ను అడిగితే మాత్రం ఇప్పుడైనా సరే మనకి హానర్ ప్లే మంచి ఆప్షనే. సో హానర్ ప్లేని అయితే మీరు తీసుకోవచ్చు. ఇక అలాగే మనకి అమెజాన్ కూడా ఒక కొత్త ఫెస్టివల్ సేల్స్ని అయితే తేబోతుంది. ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్స్ అని చెప్పేసి వీళ్ళు 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఇక్కడ కూడా ఈ సేల్స్ అయితే నడుస్తాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే iPhone 10, OnePlus 60, అలాగే Realme U1, సో వీటన్నిటి మీద డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మరిన్ని కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. ఫోన్ ఫెస్టివల్ అన్నారు కదా, సో అన్ని మొబైల్స్ మీద మీకు అయితే ఇక్కడైతే డిస్కౌంట్స్, 0 EMI అలాగే ఆఫర్స్ అన్నీ అయితే నడుస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత చూసుకుంటే Realme అనమాట. Realme వచ్చేసరికి యో డేస్ సేల్స్ని అయితే తీసుకొచ్చింది. రేపటి నుంచి 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యో డేస్ సేల్స్ అయితే నడుస్తాయి. రేపే వచ్చేసరికి మనకి Realme 3 కూడా సేల్లోకి అయితే రాబోతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి రేపటి నుంచి కొంత టైం వరకు వీళ్ళు వచ్చేసరికి ఏదైతే Realme 2 Pro ఉందో, ఈ Realme 2 Pro కొన్న వాళ్ళకి వీళ్ళు దీంతో పాటు ఏదైతే Realme బడ్స్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఫ్రీగా ఇస్తున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఆఫర్ సేల్స్ ఉన్నాయో ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మీరు చూసుకోండి, పర్వాలేదు, మీ బడ్జెట్ చూసుకోండి, అమౌంట్ చూసుకోండి, అన్నీ చూసుకొని మెల్లగానే కొనుక్కోవచ్చు. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ కొత్త సేల్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా చెప్తూనే వచ్చాను, వీళ్ళకి అమ్ముకోవడానికి ఏదో ఒక సాగు కావాలి. ఈ సాగుకే పెట్టిన పేర్లే వీళ్ళు ఈ డే సేల్స్ అని అయ్యని తీసుకొస్తూ ఉంటారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాసిస్ రోగ్ అని చెప్పి ఒక గేమింగ్ మొబైల్ని తీసుకొచ్చింది, మన ఇండియాలో కూడా తీసుకొచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి 70,000 పెట్టింది కదా. సో దీనికి సీక్వల్గా అంటే దీనికి సక్సెసర్ వీళ్ళు వచ్చేసరికి ఇంకో రోగ్ 2 కావచ్చు, ఏదో పేరు పెట్టవచ్చు అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు ఈ ఇయర్ Q3లో అయితే తీసుకొస్తామని చెప్పి వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇందులో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ వచ్చేసరికి మనకి ఏదైనా సరే ఒక గేమింగ్ మొబైల్ వీళ్ళు ప్రైస్ చూసుకొని మార్కెట్లో తీసుకొస్తేనే బెటర్ ఉంటుంది. అప్పుడే వీళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ రోగ్ మన ఇండియాకు తీసుకొచ్చారు, కానీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది, అసలు ఉందా లేదా అనేది కూడా సమాచారం అయితే లేదు. అసలు ఇన్న మేర కూడా ఎంతవరకు దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ కూడా బయటికి రాలేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన జేవీసీ ఈ రోజు ఇండియాలో మరో టీవీని అయితే లాంచ్ చేసింది. ఇది 55 ఇంచెస్ 4K టీవీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఎల్ఈడి టీవీ, కాకపోతే మనకి క్వాంటమ్ ఎల్ఈడి టీవీ అనమాట ఇది వచ్చేసరికి. సో ఈ టీవీని వచ్చేసరికి ఈ రోజు వీళ్ళు ఇండియాలో లాంచ్ చేశారు. ప్రైస్ కూడా చూసుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళైతే దీన్ని తీసుకొచ్చారని అర్థమవుతుంది. ఇందులో మనకి చూసుకున్నట్టయితే క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఇందులో వచ్చేసరికి మనకి 2 GB ర్యామ్ ఉంటుంది, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో వీళ్ళు అమెజాన్ ప్రైమ్, అలాగే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, సో ఈ ఏవైతే యాప్స్ సపోర్ట్ ఉందో వీటితో సపోర్ట్తో
పాటు దీన్ని అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి హెచ్డిఆర్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే 50 వాట్స్ అవుట్పుట్ స్పీకర్ అవుట్పుట్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఇంకా దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్లో దీని సేల్లోకి అయితే తెచ్చారు. 38,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. అదర్ ఈ కామర్స్లో కనుక చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 39,999 రూపాయలు ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే ఇది 40,000కి తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో 39,000కి అయితే ఇది లభిస్తుంది. ఇంకా అలాగే వచ్చేసరికి మనకి ఎంఐ టీవీ కూడా ఎంఐ టీవీ 4Aలో 50 ఇంచెస్ టీవీని కూడా ఇండియాలో లాంచ్ చేయడానికి చూస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. త్వరలో వచ్చేసరికి వీళ్ళు ఈ 50 ఇంచెస్ 4K UHD టీవీని అయితే ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ మనకి ఇది కనుక ఇదే టీవీని చైనాలో వీళ్ళు 24,900 రూపాయలకి అయితే అక్కడైతే లాంచ్ చేస్తారు. మన ఇండియాలోకి వచ్చేసరికి ఆ ప్రైస్కి అయితే వీళ్ళు తీసుకురారు. ఎందుకంటే వీళ్ళు చూసుకుంటే 49 ఇంచెస్ 4Aలో ప్రో ఉంది కదా. సో దీన్ని ప్రైస్ చూసుకుంటే రీసెంట్గా కట్ చేశారు. రీసెంట్గా కట్ చేస్తేనే దాని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 29,999 అంటే 30,000 రూపాయలు అయితే మనకి ఇప్పటికీ ఆ ప్రైస్ అయితే ఉంది. సో దాన్ని బట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కూడా 30,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక అలాగే శాంసంగ్ కూడా చూసుకుంటే మన ఇండియాలోకి అన్బాక్స్ మ్యాజిక్ సిరీస్ టీవీస్ని ఇండియాలో లాంచ్ చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడ కనుక చూసుకుంటే 32 ఇంచెస్ హెచ్డి రెజల్యూషన్తో మనకి 4K 82 ఇంచెస్ వరకు వీళ్ళైతే ఈ టీవీస్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే మనకి ఎన్ని సిరీస్ అంటే ఎన్ని టీవీస్ తీసుకొస్తారని తెలియదు. కానీ మొత్తం 32 ఇంచెస్ నుంచి మనకి 82 ఇంచెస్ వరకు వీళ్ళైతే టీవీలు మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు కూడా ప్రైజెస్ చూసుకుంటే ఈసారి మంచి ప్రైజ్లో తెస్తున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి స్మార్ట్ ఫీచర్స్ నుంచి బిల్ట్ ఇన్ పీసీ ఫీచర్స్ వరకు ఉంటాయి అనమాట. అంటే మనకి ఇందులో పీసీలో ఉండే సిస్టమ్స్తో పాటు ఆ వేరియంట్లో అయితే రాబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 24,900 రూపాయల నుంచి ఈ టీవీలు అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి శాంసంగ్ నుంచే శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే రోల్ అవుట్ అవుతుంది. మీరు ఎవరైనా శాంసంగ్ నోట్ 8 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చి ఉంటుంది. సో శాంసంగ్ వచ్చేసరికి ఈ మధ్య స్పీడ్గానే తీసుకొస్తుంది. సో ఇలాగే ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుందాం. అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ A90 ఈ మొబైల్కి సంబంధించి నేను రీసెంట్గానే వీటి స్పెక్స్ అన్నీ అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మొన్న రీసెంట్గా చూసుకుంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7150 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్కి సక్సెసర్ అయి ఉండొచ్చు అని చెప్పి అన్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. సో మనకి ఇవి చూద్దాం, మనకి ఇది ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారు ఏంటనేది మనకి ఏప్రిల్ 10వ తారీఖున అయితే మొత్తంగా అయితే రివీల్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఇంకా మనకి శాంసంగ్ A20 ఈ మొబైల్ లాంచ్ చేసింది. మన రీసెంట్గా నేను ఏ రోజు అది చెప్పింది శుక్రవారం అనుకుంటా. సో శుక్రవారం అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ మొబైల్ అయితే సేల్లోకి అయితే తెచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ దగ్గర 12,500 రూపాయలు ఉంది. సో ప్రైస్ అయితే ఎక్కువే. అదే ప్రైస్కి మీకు వచ్చేసరికి అక్కడ M20 దొరుకుతుంది. M20 దీనికన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ ఒకసారికి డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీకు ఇందులో గేమ్స్ అయితే హెవీ గేమ్స్ లాంటివి అయితే మీరు ఇందులో హ్యాండిల్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ అటువంటి ప్రాసెసర్ అనమాట. బట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి కొంచెం బెటర్ డిస్ప్లే ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే. అయినప్పటికీ వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఫుల్ హెచ్డీ అయితే ఇవ్వలేదు, వీళ్ళు హెచ్డీ డిస్ప్లేనే ఇచ్చారు. సో అయినా మీకు సూపర్ AMOLED డిస్ప్లే వాడాలి అనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట డిస్ప్లేకి వచ్చేసరికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ Q ఇది మనకి త్వరలో అయితే రాబోతుంది. ఇప్పుడు వచ్చేసరికి పై నడుస్తుంది, అంటే P నడుస్తుంది కదా. సో ఇప్పుడు మనకు రాబోయే ఏదైతే ఈ ఆండ్రాయిడ్ Q ఉందో ఇందులో వచ్చేసరికి మనకి 3D టచ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి వీళ్ళు తీసుకురాబోతున్నారని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. సో మనం ఇందులో దీన్ని గట్టిగా ప్రెస్ చేసామంటే స్క్రీన్ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి 3D టచ్ అంటే మనకి ఇంతకుముందు యాపిల్ తీసుకొచ్చింది. సో మనం గట్టిగా టచ్ చేసామంటే మనకు ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. వైబ్రేషన్ వచ్చి మనం ఎక్కువగా ప్రెస్ చేసామని మనకి తెలుస్తుంది అనమాట. దాన్నే 3D టచ్ అని అంటారు. సో ఈ రకమైన ఎక్స్పీరియన్స్ని అయితే ఈ క్యూలో తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. అలాగే వచ్చేసరికి ఏవైతే పిక్సెల్ సిరీస్ ఉన్నాయో, సో ఈ పిక్సెల్ సిరీస్ మొబైల్స్లో వచ్చేసరికి మనకి థీమ్స్ అయితే సపోర్ట్ లేదు కదా. ఇప్పుడు ఈ క్యూలో వచ్చేసరికి వీళ్ళు థీమ్ సపోర్ట్ యాప్ని కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూద్దాం, మనకి క్యూ రావడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇక అలాగే మనకి గూగుల్ పిక్సెల్ 3లో లైట్ సిరీస్ని తీసుకురాబోతుందని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వచ్చేసరికి ఇది మన పిక్సెల్ 3a అలాగే పిక్సెల్ 3a XL అని చెప్పేసి అనుకున్నాం కదా. సో పేర్లు అయితే అప్పటికి కన్ఫర్మ్ అయితే కాలేదు, కోడ్ నేమ్స్ని బట్టి అయితే చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చేసరికి ఆ పేర్లు అయితే కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మనకి ఏదైతే పిక్సెల్ సిరీస్లో బడ్జెట్ మొబైల్స్ రాబోతున్నాయో, సో ఇందులో వచ్చేసరికి మనకి పిక్సెల్ 3a అలాగే పిక్సెల్ 3a XL అని చెప్పి కూడా మనం పిలుచుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి సో ఇక్కడ స్పెక్స్ కనుక చూసుకుంటే ఇందులో మనకి పిక్సెల్ 3a కనుక చూసుకుంటే 5.6 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. పిక్సెల్ 3a XL కనుక చూసుకుంటే 6 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. రెండు వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతోనే మనకి వస్తాయన్నమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 4GB 32GB నుంచి
అయితే స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా ఉంది. ఇంకా మనకి ప్రాసెసర్ కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట. కెమెరా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. గతంలో ఉన్న సమాచారం బట్టి చూసుకుంటే మనకి రేర్ సైడ్ 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇందులో మనకి పిక్సెల్ 3a కనుక చూసుకుంటే ఇది మనకి ఆండ్రాయిడ్ క్యూతో అయితే స్పాట్ అయినట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్టయితే 2915 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది అన్నట్టుగా ఇదంతా మనకి న్యూస్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం మనకి వీళ్ళు ఎప్పటికి ఇది తీసుకొస్తారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వీళ్ళు ఒకవేళ ఈ మొబైల్ తీసుకొచ్చినా మీరు ఎక్స్పెక్టేషన్స్ బిలో 25 అలా ఉంటుందని మీరు అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడానికి లేదు. ఈజీగా ఎంత లేదన్నా సరే మనకి పిక్సెల్ 3a 30 అబోవ్ ఉంటుంది. అదే మనకి పిక్సెల్ 3a XL అయితే మనకి 35 అబోవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన షామీ నుంచి రెడ్మీ గో ఎడిషన్ మొబైల్ మన ఇండియాలో మన దగ్గర ఫ్లాష్ సేల్ అయితే తీసుకొచ్చింది. తర్వాత వచ్చేసరికి ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్స్ అని చెప్పేసి వీళ్ళైతే తీసుకొచ్చి ఓపెన్ సేల్లో తెచ్చాం. తర్వాత నుంచి సేల్లోకి తీసుకురామన్నారు. బట్ వచ్చేసరికి వీళ్ళు అనుకున్నంత దీనికి సేల్స్ లేనట్టున్నాయి. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి దాన్ని ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకి 4GB 64GB మాత్రం ఇప్పుడైతే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి 6GB 128GB వేరియంట్ ని త్వరలో వీళ్ళైతే సేల్లోకి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ట్విట్టర్ ద్వారా టీజ్ అయితే చేస్తున్నారనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే 16,999 అంటే దగ్గర వచ్చేసరికి 17,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లో త్వరలోకి అయితే అవైలబుల్లో రానుందనమాట. ఫ్లిప్కార్ట్ అండ్ MI.comలో మీరైతే ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు హానర్ ప్లే కొనొచ్చా లేకపోతే రెడ్మీ నోట్ 7 ప్రో ఉందో ఇది తీసుకోమంటారని. సో మనకి హానర్ ప్లే ఇప్పుడు తక్కువ ప్రైస్గా వస్తుంది. సో నేను ఖచ్చితంగా హానర్ ప్లేనే తీసుకోమంటాను. రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా బెటర్ మొబైల్ హానర్ ప్లే వచ్చేసరికి. ఇంకా అలాగే వచ్చేసరికి మనకి రెడ్మీ ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ తీసుకురాబోతుంది. గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుందని చెప్పి అలాగే వచ్చేసరికి పాపప్ టెక్నాలజీతో కెమెరా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అప్పటి వరకు ఈ రోమర్స్ సో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది రోమర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఇదైతే కన్ఫర్మ్ చేశారు. జిఎంలు తను వచ్చేసరికి ఒక ట్విట్ అయితే చేశాడు అనమాట వెబోలో. సో అక్కడ తనైతే ఇది పాపప్ టెక్నాలజీతోనే ఈ మొబైల్ అయితే రాబోతుందని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశాడు. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో బ్రాండ్ ని మనకి తీసుకురాబోతుంది. ఏప్రిల్ 10వ తారీఖుని ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు మొత్తం 6 మొబైల్స్ 5 మొబైల్స్ మొత్తానికి అయితే ఏప్రిల్ 10వ తారీఖుని చైనాలో అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. సో ఇందులో మనకి 2 మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు గ్లోబల్గా చూసుకుంటే 24వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఈ 2 మొబైల్స్ కూడా చూసుకుంటే ఒకటి వచ్చేసరికి మిడ్ రేంజ్ మొబైల్, ఇంకోటి వచ్చేసరికి ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో మనకి ఏ మొబైల్స్ అయితే మనకి రివీల్ అయినాయో ఆ 2 మొబైల్స్ ఈ మొబైల్స్ కావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇందులో ఒకటి చూసుకుంటే 710 ప్రాసెసర్తో, ఇంకోటిసరికి 855 ప్రాసెసర్తో అయితే ఉంటున్నాయి అనమాట. సో ఈ 2 మొబైల్స్ని గ్లోబల్గా 24వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడైతే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు లేని వాటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.